ఓకే. ప్రభువైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన మీకు అందరికీ కూడా శుభములు పలుకుతూ తిరిగి శుక్రవార దినాన ప్రభు సన్నిధిలో మనందరము కూడా ఈ రీతిగా మన మనవులను ఆయన సన్నిధిలో విన్నవించుకోవటానికి కూడి వచ్చాము. కొద్ది మాటలు ప్రార్థనకు వెళ్లే ముందు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఏం సెలవిస్తున్నాడు అన్నటువంటి విషయాలు కూడా చాలా ప్రాముఖ్యం కాబట్టి ఒక 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి వాక్యం ద్వారా మనందరినీ హెచ్చరించును గాక. ఆమేన్. మంచిది. రాత్రి కాలంన ప్రార్థన కొరకు సమకూడిన మనకు దేవుని ప్రవక్త అయినటువంటి ఒక ప్రవక్త దేవుడు పిలిచినప్పుడు ఇదిగో ప్రభువా నేనున్నాను అన్నటువంటి మహా గొప్ప ప్రవక్త, అనేకమైనటువంటి ప్రవచనాలు ప్రవచించటానికి దేవుడు కృపనిచ్చినటువంటి ప్రవక్త ఆయన యెషయా ప్రవక్త. ఇటు యెషయా ప్రవక్త గురించి, యెషయా ప్రవక్తకి ఇచ్చినటువంటి ధన్యతను గురించి, అనేక ధన్యతలు ఆయనకి ఇచ్చాడు. ఈ దినాన మరి ఒక ధన్యతను గురించి మనం ఆలోచించబోతున్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇది మనము కాదు, మన జ్ఞానము కాదు. దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నటువంటి నిగూఢమైన సత్యాలు ఇవి. దిస్ ఆర్ నాట్ స్టోరీస్. ఇవేవో కథలు కాదు. కథలాగా మనం అనుకోవటానికి అసలుకే లేదు, కథలాగా నేను చెప్పడానికి కాదు. వాక్యములో ఆ వాక్యం ఎందుకు ఆ రీతిగా మాట్లాడబడింది, చెప్పబడింది అన్నటువంటి విషయాలు, అందులో గొప్ప మర్మం ఉంది, గొప్ప సత్యం ఉంది. ఆ సత్యాలు బయలుపరిచేవాడు కూడా ఆయనే. ప్రవక్తతో ఏ రీతిగా ఏం మాట్లాడాడు అనేది మనము అక్షరార్థంగా చదువుతూ ఉంటాం, కానీ అందులో ఉన్న మర్మం ఏంటో మనము ప్రభువుని అడిగితే ఆయన సెలవిస్తాడు. ఈ రాత్రి మనకేం సెలవిస్తున్నాడో చూద్దాం. ఆ యెషయా ప్రవక్తలో రాసినటువంటి ఆ గ్రంథంలో, యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. అన్ని కాదు, మొత్తం ఆ అధ్యాయాన్ని అంతా కూడా ఒక 5-6 భాగాలుగా విభజిస్తే మొదటి భాగాన్ని మాత్రం మనం ధ్యానం చేద్దాం. వీలైనప్పుడు మరి ఒకసారి మరి సందర్భంలో మిగిలిన వాటిని కూడా క్రమంగా ధ్యానం చేద్దాం. ఎందుకంటే సత్యాలు ఉన్నాయి అందులో. ఆ సత్యాలు మనం తెలుసుకోవాలని దేవుడి చిత్తము, దేవుడు ఆశ. మంచిది. 6వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనము చదువుకున్నట్లయితే అక్కడ ఏమంటాడంటే, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైనటువంటి సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఇది యెషయా ప్రవక్తకు దేవుడు ఇచ్చినటువంటి అన్ని ధన్యతల్లో మరి ఒక ధన్యత ఏంటి అనంటే, ప్రభువును ఆసీనుడై ఉండగా చూపించాడు. యెషయా ప్రవక్తకు దేవుడు తన స్థితిని చూపించాడు. ఏ పరిస్థితిలో, ఏ సందర్భంలో అంటే మంచి ఖుషిగా, సంతోషంగా, హ్యాపీగా ఉన్నప్పుడు కాదు. దేశమంతా ఎందుకు ఈ ప్రవక్తకే ఆయన అలా కనపరుచుకున్నాడు, ఎందుకు ఎవరికి కనపరుచుకోలేదు ఈ విషయాన్ని అని అంటే, ఆ మాటను మనము జాగ్రత్తగా గమనించినట్లయితే సందర్భం ఏంటయ్యా అంటే, రాజుగా ఉన్నటువంటి ఉజ్జియా మరణించాడు. రాజు, దేశానికి రాజైనటువంటి ఈ లోక మనిషి ఒకతను చనిపోతే ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారు, ఆ దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా వాట్ నెక్స్ట్ అని పాపం చాలా దీర్ఘంగా ఆలోచనలో ఉన్నారు. మా రాజు చనిపోయాడని దుఃఖపడేవారు కొందరు, మా రాజు చనిపోయాడు, మాకు నెక్స్ట్ ఎవరు మమ్మల్ని నడిపించేది అని మరికొందరు, కొంతమంది మరి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. ఒక సముద్రంలో మునిగి ఉన్నారు, దుఃఖక్రాంతులై ఉన్నారు దేశ ప్రజలు. ఒక్కరు కాదు, జాగ్రత్తగా గమనించాలి. ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ రాజైన ఉజ్జియా మరణించినందువలన, నాకు సరిగా జ్ఞానం లేదు కానీ ఈ సందర్భంలో మీకు ఒక్క విషయం చెప్తాను. ఇరాన్ లో ఆ రాజుగా ఉన్న అతను చనిపోయాడు. దాని ఫినరల్ ఈ మధ్యనే జరిగినట్లుంది.
ఇరాన్ అంతా కూడా ఆయన గురించి ఎంత ప్రలాపించింది. అలాగే ఇక్కడ కూడా ఉజ్జియా మరణాన్ని బట్టి దేశ ప్రజలందరూ కూడా దుఃఖంలో ఉన్నారు, దేశమంతా అని అంటున్నాను. ఎస్, కానీ యెషయా ప్రవక్త ఏం చేస్తున్నాడంటే, అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి ప్రభువును చూస్తూ ఉన్నాడు, ప్రభు మహిమను చూస్తూ ఉన్నాడు, ప్రభు మహిమలో ఆనందిస్తూ ఉన్నాడు, అనుభవిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. చూడటం కాదండి, చూచిన ఆయన సంతోషించాడు. సంతోషించిన ఆయన చూచుటను బట్టి కలిగిన సంతోషంలో నుండి ఆయన అనుభవించటం మొదలు పెట్టాడు, ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నాడు. దేన్ని దేన్ని ఎక్స్పీరియన్స్ అవుతున్నాడు? ప్రభు యొక్క మహిమను. ఏంటి ఆ మహిమ అంటే, అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడై ఉండుట. అట్టి మహిమను చూచాడు. దేవుడిచ్చిన ఒక ప్రాముఖ్యమైనటువంటి ధన్యత ఆయనకు. ఎన్నో ఇచ్చాడు, ఎన్నో. వాటిలో ఇది మరి ఎందుకు ఆయనకే కనపరుచుకున్నాడు అని అంటే, ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. దేశమంతా మా రాజు చనిపోయాడని ఏడుస్తున్నారు. యెషయా ప్రవక్త మాత్రం, ఈ లోక రాజ్యాలు చనిపోతే ఇలా ఉంటుందా? దెన్ పరలోకం సంగతి, పరలోకంలో ఎలా ఉండొచ్చు ఈ సందర్భంలో, ఈ సమయంలో? అసలు పరలోక విషయాలేంటి అని ఆ నిత్య రాజ్యాన్ని గురించి ఆలోచించటము దేవుడు నచ్చాడు. దేవునికి అదే కావాల్సింది. సమస్యలు ఏమైనా ఉండియండి, మన తలంపులు, మన ఆలోచనలన్నీ కూడా దేవుని వైపు ఉండాలి. యెషయా ప్రవక్త దేవుని వైపు చూస్తూ దేవుని మీద, ఆ దేవుని మీదనే తన తలంపులు ఉంచుకున్నాడు. కాబట్టి దేవుడు తన మహిమను ఆయనకు కనపరిచాడు. ప్రైజ్ ద లార్డ్. ఎంతమంది ప్రైజ్ ద లార్డ్ చెప్తారో నాకు తెలియదు, కానీ ఎంత గొప్ప ధన్యత అండి. ఈ 6వ అధ్యాయానికి, ఈ 6వ అధ్యాయంలో దేవుడు ప్రవక్తతో మాట్లాడటానికి సందర్భం ఉంది. ఏంటి అని అంటే, 5వ అధ్యాయానికి రావాలి. 5వ అధ్యాయంలో ఏం జరిగింది, అసలు ఏమంటున్నాడు ఆయన అంటే, 5వ అధ్యాయము మొదటి వచనాన్ని చదివితే, నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి, సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. దేవుడు ఒక ద్రాక్ష తోటను ఏర్పాటు చేసుకున్నాడు. 5వ అధ్యాయంలో జరిగినటువంటి ఇట్టి ఆశ కలిగినట్టు. ఆ కిందికి వస్తే 7వ వచనంలో ఏమంటాడంటే, 5వ అధ్యాయం 7వ వచనంలో, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. ఎవరండి? ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు, ఆయనకిష్టమైన జనాంగం. వారిని ఆయన ఎలా చూసుకుంటున్నాడు, ఎలా సంబోధిస్తున్నాడు అంటే, నాకు ఇష్టమైన నా ద్రాక్ష తోట. ఎందుకు ద్రాక్ష తోట అన్నాడంటే, ఆ ద్రాక్ష తోటలో ఆ స్వీట్నెస్, ఆ పరిమళము ఉంటుంది. అంతేకాదు, కిందకి వస్తే యూదా మనుష్యులు ఆయనకిష్టమైనటువంటి వనము, వనంలాగా ఒకరితోలా యూదా మనుష్యులు అందరూ ఆయన వనము లాంటి వారు. అంటే వనం ఆయనది, అందులో యూదా వారు నివాసం చేస్తూ ఉన్నారు. ద్రాక్ష తోట ఆయనది, చక్కని పరిమళము, సువాసన కలిగినటువంటి వారుగా ఈ ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఇశ్రాయేలీయులను, యూదులను ఆయన ఇష్టమైన వారుగా నా నా అని పలికాడు. అట్టి నా అనిపించుకున్నటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలు, ఆ యూదా ప్రజలు, అదే 7వ వచనంలో కిందికి వస్తే, ఆయన
న్యాయము కావలెనని చూడగా, ఎక్కడ? ఇశ్రాయేలు ప్రజల మధ్యలో, యూదా ప్రజల మధ్యలో, తను నాటుకున్నటువంటి ద్రాక్ష తోటలో, తను ఏర్పాటు చేసుకున్న వనములో ఆయన ఏమి ఇష్టపడుతున్నాడు అంటే న్యాయాన్ని ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ అక్కడ ఆయనకి ఏం కనపడిందో చూడండి. ఆయన న్యాయము కావలెనని చూడగా బలత్కారము కనపడెను, పాపము కనపడింది, తిరుగుబాటు కనపడింది. 5వ అధ్యాయంలో పాపము, తిరుగుబాటు జరిగింది. దేవుడు కోపపడ్డాడు. కోపిస్తాడు. ఆయన పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండమని. ఆయన నీతిమంతుడు, ఆయన మనల్ని కూడా నీతిమంతుడుగా ఉండమని. ఆయన న్యాయమైనటువంటి దేవుడు, మనల్ని కూడా న్యాయమైన వారిగా ఉండమన్నాడు. కానీ ఎప్పుడైతే మనలో పరిశుద్ధత తప్పుతుందో, నీతిమంతత్వాన్ని కోల్పోతామో, న్యాయం లేకుండా బలత్కారాన్ని చూపిస్తామో, అట్టి సందర్భాల్లో ప్రభు కోపించేవాడు. ఆయన గర్జించు సింహం వలె ఉంటాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, హత్తుకునే ప్రభువు. ఎప్పుడు అనంటే మనలో పరిశుద్ధత ఉన్నప్పుడు, మనలో నీతి కనిపించినప్పుడు, మనలో న్యాయము కనిపించినప్పుడు. ఇట్టి సందర్భాల్లో మనల్ని హక్కున చేర్చుకునే, ఆలింగనము చేసుకునే ప్రభువు మన ప్రభు. అదే చెప్తాడు. నాకిష్టమైన ద్రాక్ష 2వ వచనంలో ఒక మంచి మంచి మాటలున్నాయి. 5వ అధ్యాయం 2వ వచనం చదివితే, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన, చేతికి దొరికినవి నాటలాయన. పొలాన్ని ఉరికే అలా అలా అనేసి కదా, ఆయన బాగుగా త్రవ్వి కనపడినటువంటి రాళ్లను ఏరి పారేసి చక్కని వనముగా చేసి శ్రేష్టమైనటువంటి తీగలను నాటాడు. ఎందుకు అంటే శ్రేష్టత ఆయనకు కావాలి కాబట్టి. అట్టి శ్రేష్టత ఆయనకు ఇష్టమైనటువంటిది కాబట్టి. ఆ శ్రేష్టమైనటువంటి ఫలములు, శ్రేష్టమైన ఫలాలు ఇవ్వాలని ఆయన ఆశ. అందుకు నాటాడు. అక్కడ ఉంది కింద, ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను, కానీ అందులో నుంచి పాపం పుట్టుకొచ్చింది. అది కారు ద్రాక్ష కాచెను. చి 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 చి. మనం కూడా కదా తల్లిదండ్రులంగా మనం అన్ని మంచివి ఇచ్చినప్పుడు, ఆ మంచి మంచి ఇది ఏర్పాటు చేసి వాళ్ళకి వసతులు ఇచ్చినప్పుడు, వాళ్ళు దారి తప్పితే ఎంత క్షోభ అనుభవిస్తాం మనం. ఒక చిన్న మాట మనం చెప్పింది వినకపోతే కదా చెప్పలేం. తల్లిదండ్రులంగా చాలా వేదనకు గురవుతాం. ఈ లోకంలో కనుక్కున్నటువంటి పిల్లలు తప్పకుండా మృతి చెందవలసిన వారే. నేను మృతి చెందవలసిన వాడనే. ఈ లోకము నాకు శాశ్వతమైంది కాదు. ఈ పిల్లలు నాకు శాశ్వతమైంది కాదు. కానీ శాశ్వతమైన పరలోక తండ్రి తన పిల్లలను శాశ్వతంగా తనతో ఉంచుకోవటానికి ఆయన ఏర్పాటు చేసుకొని ఒక శ్రేష్టమైనటువంటి వారిగా చేసుకోవాలని ఆశపడితే, అందులో నుంచి, ఎందులో నుంచి? శ్రేష్టమైన వాటిలో నుంచే కారు ద్రాక్షాలు కాస్తే ఆయనంత తపన పడిపోతాడు. పడ్డాడు, తపన పడ్డాడు. కుజ్జియారాజు మరణించాడు. ప్రజలందరూ శోక సముద్రంలో మునిగిపోయారు. ఆ సందర్భాన్ని క్రియేట్ చేసిన ఆయన యెషయా ప్రవక్తతో మాట్లాడుతూ అనేకమైనటువంటి విషయాలు చెబుతాడు. మొట్టమొదటిగా మనం ఇక్కడ గమనించవలసింది ఏంటి అనంటే, ప్రవక్త దేవుని మహిమను చూచిన వాడుగా ఉన్నాడు. మనము చూచిన వాడు ఆయన. ఆ మహిమలో ఆనందించుటను బట్టి, సంతోషించుటను బట్టి, ఉల్లాసాన్ని వ్యక్తపరచుటను బట్టి ఆ మహిమను ఆయన కూడా అనుభవించుటను బట్టి దేవుడు ఆయనతో మాట్లాడాడు. అంతే తప్ప ఇంకా అనేక మంది ఉన్నారు అక్కడ, వాళ్ళతో మాట్లాడలేదు. యెషయాతోనే మాట్లాడటానికి కారణం, యెషయా తలంపులన్నీ కూడా పరలోకమందున్న తండ్రి మీద, పరలోకమందున్న
ఆ పరలోక రాజ్యములో ఉన్నటువంటి ఆ నిత్య రాజు మీద, ఆ పరలోక రాజ్యానికి రాజు అయినటువంటి ఆ దేవాది దేవుని మీద, ఆ ఇశ్రాయేలు రాజు మీద దృష్టి పెట్టాడు. ఆలోచనలన్నీ అక్కడ పెట్టాడు. అందుకే అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద కూర్చున్న ఆ మహిమను మనం చూడలేమండి. అట్టి మహిమను యెషయా ప్రవక్తకు చూపించాడు. ఎంత గొప్ప ఆశ్చర్యం! మనకు కూడా చూపించే దేవుడు, మనము నమ్మిన మన దేవుడు. ఎప్పుడు ఇదిగో ఈ తలంపులు కలిగి ఉండాలి. ఆయన మహిమలో ఉండుటను బట్టి, ఆయన మహిమలో ఆనందించుటను బట్టి, ఆయన మహిమలో ఉల్లసిస్తూ ఉన్నటను బట్టి, ఆయన మహిమను అనుభవిస్తూ ఉండుటను బట్టి, వెంటనే యెషయాకు తెలిసింది ఏంటి అనంటే, అయ్యో నేను అపవిత్రుడనే అని అంటాడు కింద. ఆ 2:3 వచనంలో ఆ మాటలు, ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండ్రి, క్షమించండి. 5వ వచనానికి వస్తే, నేను ఆ మహిమను చూచిన నేను, ఆ మహిమను అనుభవిస్తూ ఉన్న నాకు, నా నోటి నుంచి వచ్చిన పదములు ఏంటి? వెంటనే యెషయా ప్రవక్తకు తెలియకుండానే తన నోట్లో నుంచి వచ్చినటువంటి మాటలు, నేను అపవిత్రమైన పెదవులు కలవాడను. ఎప్పుడైతే మనసు ఆ మహిమతో ఉంటుందో, వెంటనే హృదయంలో పశ్చాత్తాపం కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు మనం ఇంత కఠినంగా ఉన్నామంటే, మహిమలో మనం ఉండట్లేదు. ఆ మహిమను మనం అనుభవించటం లేదు. మహిమలో శక్తి ఉంది. అందుకే యెషయా ప్రవక్త 5వ వచనానికి వచ్చేసరికి 1వ వచనంలో మాట్లాడాడు, చూపించాడు. 2వ వచనంలో చూసినటువంటి ఆ శరాపులను చూచాడు. మహాదేవదూతలు కూడా ఆ మహిమను చూడలేక రెక్కలతో కప్పుకున్నారు, రెండేసి రెక్కలతో. ఆ మాటలు మాట్లాడతాడు. 3లో అక్కడ సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆ శరాపులు కొనియాడుటను విన్నాడు. 4వ వచనంలో వారి కంఠస్వరము వలన గడప కమ్మల పునాదులు కదిలెను. మహిమ చూడండి. ఇక్కడ కూర్చొని మనం వర్షిప్ చేస్తే, ఇక్కడ కూర్చొని ఆయన నామాన్ని ఎత్తి పట్టుకుంటే గడపలు కదలాలి. కదిలినా ఇక్కడ. అది శక్తి, అది ఆయన మహిమ. అలా కదలటను బట్టి అది చూచిన యెషయా ప్రవక్త 5వ వచనంలో, అయ్యో ఇంత పరిశుద్ధమైనటువంటి స్థలంలో, ఆయన పెదవుల గురించి మాట్లాడతాడు. అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు కల వారి మధ్యలో నేను జీవిస్తూ ఉన్నానయ్యా. అయ్యా నా పరిస్థితి ఏంటి అంటే, వెంటనే ఆ యెషయా ప్రవక్తకు ఆ బలిపీఠము దగ్గర, కింద వచనాలు ఉన్నాయి, బలిపీఠము దగ్గర ఆయన కొరకై ఆ పాప కొరకు బలిపీఠం దగ్గర పాప పరిహారార్థ బలిని చెల్లించి ప్రవక్తను పరిశుద్ధినిగా చేసి ఆయనతో మాట్లాడుతూ, యెషయా ఇప్పుడు నేను ఎవరిని పంపించాలి మరి నీ ప్రజలతో మాట్లాడటానికి, నా ప్రజలతో మాట్లాడటానికి నేను ఎవరిని పంపుదును అంటే, అయ్యా ఇప్పుడు నేనున్నానయ్యా, నేనున్నాను. నువ్వు పిలిచావు, నేనున్నాను. ఐ విల్ గో. నేను ప్రకటిస్తాను నీ మాటలు, నేను బోధిస్తాను నీ మాటలు. నా నోట ఉంచిన ప్రతి మాట నీ ప్రజలకు నేను బోధిస్తాను అని అన్నాడు. సో ఈ క్రమాన్ని గమనిస్తే, ఏ క్రమం అంటే, దేవుడు మన తలంపులన్నీ కూడా ఎప్పుడు కూడా, సమస్యలు ఏమన్నా ఉండనివ్వండి, ఇక్కడ అన్ని సమస్యలే ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలు, యూదా వారు చేసినటువంటి పాపాలు, ఆశపడిన దేవుని ముందు, ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ప్రభువు దగ్గర కారు ద్రాక్షాలుగా ఫలించి ఆయన మనస్సును కృంగింపచేసి, ఆయన హృదయంలో బల్లెపు పోటును దించి బాధ పెట్టగా, అయినా
ప్రభువు ప్రేమించిన వాడై హక్కున చేర్చుకోవటానికి ప్రవక్త ద్వారా వారితో మాట్లాడుతూ ఆ సందర్భానికి ముందు యెషయాను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రార్థించటానికి వచ్చిన మనము సిద్ధపాటు అవసరము ఎంతమంది అవుతున్నారో నాకు తెలియదు, కానీ ఏ రకంగా సిద్ధపడుతున్నారో నాకు తెలియదు, కానీ సిద్ధపాటు అమ్మ, ఈ ప్రార్థన కొరకే సిద్ధపడకపోతే రాకడ కొరకు ఏం సిద్ధపడతాం మనం? కఠినం అనిపిస్తుంది కదా. సిద్ధపడడానికి డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటాము, అది సెలెక్ట్ చేసుకుంటాము, ఇవి సెలెక్ట్ చేసుకుంటాము, నానాక అన్నీ సెలెక్ట్ చేస్తాము, కానీ ప్రార్థించటానికి హృదయాన్ని మాత్రం పవిత్రపరచుకోము, నీతిమంతత్వాన్ని పొందుకోము, మహిమను అనుభవించకుండా ప్రార్థించటానికి వస్తాం. వింటాడు. ప్రార్థించటానికి వచ్చిన సందర్భంలో నేను చాలాసార్లు చెబుతూ ఉంటాను, ప్రార్థనలు చాలా అవసరం. ప్రార్థనలు ఎంత అవసరం, ప్రార్థించటానికి వచ్చిన నేను నాలో సిద్ధపాటు చాలా అవసరం. దేని ద్వారా సిద్ధపాటు అంటే వాక్యములో. ప్రభువు నా నోట ఆ మాటలు ఉంచుతూ ఉంటాడు. సిద్ధపడాలి పాటి. యెషయా దేవుడే ఈ ప్రణాళిక చూపిస్తున్నాడు, దేవుడే ఈ పద్ధతిని చూపిస్తున్నాడు, చేశాడు దేవుడే. యెషయాను ఎలా సిద్ధపరిచాడు? తన మహిమను చూపించాడు. మహిమను చూపించటానికి కారణం ఏంటి అనంటే తన తలంపులన్నీ కూడా సమస్యల మీద లేవు, కానీ ప్రభు పైన ఉంచాడు. ఇది ముందు తెలుసుకోవాల్సింది. తర్వాత మన స్థితిని మనము ఒప్పుకోవాలి. ఆ తర్వాత బలిపీఠము దగ్గర, బలిపీఠం అంటే మళ్ళా ఏదో ఇంటికాడ పెట్టుకొని ఆడొప్పుకునేరు. ఏడ నీవు ఉంటే ఆడ బలిపీఠం. ఇప్పుడు మనకు కృపాకాలంలో ఉన్నాం, మళ్ళీ అట్లా అన్నానని ఏడుకోబోయారు. అట్లా చేయకండి. నీ హృదయమే నీ దేవాలయం, నీ బలిపీఠం అక్కడే పాపాలు విడిచిపెట్టేసి. పాపాలంటే ఏదో మర్డర్లు, మానభంగాలు ఇవి కాదు. మన తలంపులు ప్రభు వైపు ఉండాలి. అలా లేకపోతే కారుద్రాక్షనే. ఆయన ఆశపడింది ఫలించే ద్రాక్ష. కాబట్టి ప్రార్థించడానికి వచ్చినటువంటి దేవుడు ప్రవక్తని ఎలా సిద్ధపరిచాడో తన ప్రజలతో మాట్లాడటానికి, ఇప్పుడు మనము ఆయనతో మాట్లాడబోతున్నాము. మన ముందున్నటువంటి సమస్యలు, మన కుటుంబాల్లో కూడి వచ్చినటువంటి ఆయా వారి కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యల నిమిత్తమై, నా విషయాలై, మనందరి విషయాలై, మన బంధువుల విషయాలై, ఈ లోక విషయాలై, ఈ ప్రపంచ విషయాలై జరుగుతున్న సంఘటనలను బట్టి ప్రభువును ప్రార్థించటానికి కూడి వచ్చిన మనకు సిద్ధపాటు చాలా అవసరం. అట్టి సిద్ధపాటులోకి మనందరినీ ప్రభువు నడిపించి అలాగ ముందుకు నడిపించును గాక. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి బలపరిచి మనం అడిగినవన్నీ పొందుకున్నాం. ఇదిగో ప్రభువా, ప్రార్థించటానికి ఇది సమయం ఇచ్చావు కదా, నేనున్నాను, ప్రార్థిస్తా. అన్నీ ఒకరే చేసే ఒక్కర్లేదు, అందరం పంచుకుందాం, ఆ విషయాలే చేద్దాం. ప్రార్థన ఏ అంశం ఇస్తే ఆ అంశం మీదనే చేద్దాం. ఎందుకు అందరం అన్ని చేస్తామంటే సిద్ధపాటు లేదు. అన్ని ముందు చేసినట్టుగా మళ్ళీ మనమే చేద్దాం. కారణం ఏంటి అని అంటే ఇవి నేను చెయ్యాలని నా హృదయంలో ఉంటది, అంతే. ఇవి ఇవి ఈ ముందే మనం డిసైడ్ అయి ఉంటాం ఈ విషయాలు చేయాలని. అవసరమా? పేతురు మాట్లాడేటప్పుడు సిద్ధపడి నిలబడ్డాడు కాదు కదా, ప్రభు ఆత్మపూర్ణుడై నిలబడ్డాడు. మాటలు ఆటోమేటిక్ గా అన్ని భాషల్లో నుంచి వచ్చేస్తాం. అందరూ వినలేదా? క్షేమం పొందుకోలేదా? కాబట్టి అట్టి కృపలో దేవుడు మనందరినీ కూడా నడిపించును గాక. ఎవరికైనా మనసు నొప్పించుకోండి, దయచేసి క్షమించుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.